మేకాలు. మేకాలు తన భర్త ప్రేమను, తగ్గింపును, భక్తిని చూచి ఆనందించి, అయ్యో! నేనట్టి స్థితిలో లేనే అని ప్రశ్నించుకోలేకపోయినది. ఎందు గురించి అంటే, మేకాలు ఈ విధముగా మనసులో తలంచింది. తన భర్త అయిన దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదు శక్తి కొలది నాట్యమాడుచున్నాడు. ఇలాగ దావీదును ఇశ్రాయేలీయులందరూను ఆర్భాటముతోనూ, బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసమును తీసుకొని వస్తున్న సమయంలో దావీదు నాట్యమాడుచున్నాడు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మేకాలు కిటికీలో నుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునుంచగా, దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత, సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించెను. ఎప్పుడైతే దావీదు జనులందరిని ఆశీర్వదించాడో, తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదించాలని ఆలోచన చేశాడు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తెలను చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకి రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనహీనముగా కనపడితివని అసహ్యించుకొనెను. దావీదు దేవుని నామాన్ని మహిమపరచటానికి ఆనందంతో, సంతోషంతో నాట్యమాడాడు. అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత. దేవుడు దావీదుని గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు, దావీదు కృతజ్ఞత కలిగి అట్టి రీతిగా నాట్యమాడాడు. ఈ రీతిగా తన భార్య మేకాలు పనికత్తెల ముందు అతన్ని అసహ్యించుకున్నప్పుడు, దావీదు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. నీ తండ్రిని, అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేనెలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి, నా దృష్టికి నేను అల్పుడనై, నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి ఘనహీనుడనగుదునని మేకాలుతో అనెను. కనుకనే మేకాలు జీవితం చూసినప్పుడు ఆమెకి పశ్చాత్తాపం లేదు, భర్త అంటే గౌరవం లేదు. దీని పర్యవసానముగా సౌలు కుమార్తెకు మేకాలు మరణమగు వరకు పిల్లలను కనకయుండెను. ఆమె శపించబడినది. ఎందుకంటే తన భర్త అయిన దావీదు తన దేవుడైన యెహోవా యందు ఆనందించి సంతోషిస్తున్నప్పుడు, అయ్యో! నేను కూడా అట్టి స్థితిలో లేనే అనే బాధ కాకుండా, ఆమె పశ్చాత్తాపం లేనిదై, ఆమె అవమానముగా తన భర్త దావీదు నాట్యమాడుట చూసి అది అవమానంగా భావించింది. కనుకనే ఆమె చేసినది దేవుని దృష్టిలో మంచిది కాదు. కనుకే ఆమె బ్రతికినంత కాలము కూడా పిల్లలు లేకుండానే తన జీవితాన్ని అనుసరించింది.